అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విసుగు విరామం. రచయిత ఎస్పి చారీ గారు. ఇక కథలోకి వెళితే, ఆస్ట్రేలియా ఖండం, మెల్బోర్న్ మహానగరం. సాయంకాలం 6 కావస్తోంది. ఆకాశం నలుపు రంగుని పులుముకొని ఉంది. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. సౌమ్యకి ఆఫీసులో రోజంతా చిరాకుగా గడిచింది. క్షణం తీరిక లేకుండా మీటింగులు జరగడంతో విసుగు పుట్టుకొచ్చింది. ఈ పై వాళ్ళకి ప్రతి విషయంలోనూ ఎందుకిన్ని సందేహాలు కలుగుతాయో ఎవరికీ అర్థం కాదు. అసలు ఊహకు కూడా అందని ఆలోచనలతో క్రింది వాళ్లపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉండడం ఓ సహజ విషయంగా మారిపోతోంది. ఆ విసుగుకు తోడుగా ఇంటికి వెళ్ళాలంటే అసహ్యం పుడుతోంది. కానీ తప్పదు కదా అనుకుంటూ మెట్రో స్టేషన్లో అడుగుపెట్టింది. ఫ్లిండర్స్ స్టేషన్ అంతా రద్దీగా ఉంది. ఆఫీసుల నుంచి తిరిగి వెళ్ళే జనం రోజు రోజుకు అధికమవుతున్నారు. ఈ మధ్యకాలంలో బస్సులు, ట్రాముల కోసం ఎదురు చూడకుండా ఈ మెట్రో ప్రయాణమే సౌకర్యంగా ఉంది. పైగా అన్ని ఎయిర్ కండిషన్ కోచ్లే కావడంతో జనానికి ఎంతో ఉపశమనం లభిస్తోంది. కంపార్ట్మెంటులో అంతా తెల్లవాళ్ల గోల అధికంగా ఉంది. రైల్లో కూడా ఆ తెల్లమొహాలే దాపురించాయని అసహ్యించుకుంటూ వేడి చిప్సు, పండ్ల రసం గ్లాసులతో సీట్లోకి జారిపోయింది సౌమ్య. చల్లని పానీయం గొంతులోకి జారగానే ప్రాణానికి మళ్ళీ జీవం పోసినట్లయింది. దాంతో చిప్సు తినాలనిపించలేదు. ఇంతలో ఓ 2 కుర్రాళ్ళు వచ్చి పత్రికల్ని పంచి వెళ్ళారు. ఆస్ట్రేలియాలో దినపత్రికలు చాలా వరకు అలా ఉచితంగా దొరుకుతుంటాయి. పత్రికని తిరగేస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడింది సౌమ్య. ఓ పేజీలో పెద్దావిడ ఫోటో చూడగానే ఆమెకి వెర్రి పుట్టుకొచ్చినట్లయింది. ఆ ఫోటోలోని భారతీయ వనిత సౌమ్య అత్తగారే కావడంతో ఆమెకు చెంప చెల్లుమన్నట్లయింది. ఈ దేశంలో ప్రతి చిన్న విషయానికి కొండంత ప్రచారం లభిస్తుంది. వీధి వీధికో పత్రిక ఉండడంతో వార్తలు కరువై రోడ్ల మీద కనిపించిందంతా పేజీల్లో నింపేస్తారు. తమ ఇంటి దగ్గర బేబీ కేర్ సెంటర్లో జరిగిన ఓ చిన్న సమావేశం వార్తని పెద్ద ఎత్తున వెలుగులోకి తీసుకొచ్చింది ఆ పత్రిక. ఆ వేడుకలో మనవరాలిని ఎత్తుకొని నుంచున్న అత్తగారి ఫోటోకు చోటు లభించడాన్ని భరించలేకపోయింది సౌమ్య. భర్త పోయాక సమీర్ తల్లి జానకమ్మ గారికి మరో తోడు లేకుండా పోయింది. వారికి సమీర్ ఒక్కడే సంతానం. ఆ కారణంగా తల్లి బాధ్యతల్ని మరెవరికి అప్పగించలేకపోయాడు సమీర్. ఆ విషయం పెళ్లికి ముందే సౌమ్యకి తెలుసు. కానీ పెళ్లి తర్వాత ఆ అనుబంధం ఆమెకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఆస్ట్రేలియాలో చదువు పూర్తి చేసుకున్నాక సమీర్కి వెంటనే ఉద్యోగం రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. కానీ తమ వెంటే అత్తగారు కూడా మెల్బోర్న్కి వచ్చేయడాన్ని మాత్రం సౌమ్య భరించలేకపోతోంది. ఆ విషయాన్ని సమీర్ గ్రహించలేకపోతున్నాడు. జీవితాన్ని సరదాగా సంతోషంగా గడపాల్సిన తరుణంలో అత్తగారిని అతి కష్టంగా భరిస్తూ వస్తోంది సౌమ్య. అందుకు జతగా 2 కళ్ళల్లో ఓ కంటికి దోషాన్ని కలిగి ఉన్న అత్తగారి రూపం గురించి స్నేహితుల ఇల్లాళ్ళు, ఇంటి పరిసరాల్లోని ఇంగ్లీష్ కుటుంబాలు గత 4 ఏళ్లుగా నవ్వుకుంటూ ఉండడం ఆమెకి అవమానకరంగా మారింది. ఆ మనోవ్యధ ఈ మధ్య మరీ ఎక్కువవుతోంది. సమీర్ తల్లి జానకమ్మ గారికి ఒక కన్ను మెల్ల, అయినా 2 కళ్ళు బాగానే కనిపిస్తాయి. నడి వయస్సులోనే భర్తని కోల్పోయిన ఆమె అన్ని అలంకారాల్ని వదిలేయడంతో మెల్లకన్ను గల ఆమె ముఖ కవలికలు ఓ అనాకారి రూపాన్ని సంతరించుకున్నాయి. అలాంటి తన రూపాన్ని రోజు చుట్టుపక్కల ఆడవాళ్ళంతా చులకనగా చూడడం, కుర్రాళ్ళంతా ఆట పట్టిస్తూ ఉండడం లాంటి ఇబ్బందుల్ని పెద్ద మనసుతో అతి చిన్న విషయాలుగా పరిగణిస్తోందామె. అలాగే కొడుకు కోడళ్ళ మనస్తత్వాలని కూడా ఎంతో ఉదార గుణంతో మన్నిస్తూ అటు ఇంటి పనులతోనూ ఇటు మనవరాలి ఆలనా పాలనాతోనూ కాలాన్ని గడిపేస్తోంది. కోడల్ని ఓ కూతురుగా భావిస్తోందామె. మంచి మనస్సు. రోజంతా ఆఫీస్ పనితో అలసిపోయి ఇంటికొచ్చిన సౌమ్యని ఏ పని చేయనివ్వదు. ప్రతి పండుగకు కొడుకు వెంటబడుతూ కోడలికి మనవరాలికి కొత్త బట్టలు కొనిపించడం ఆమెకు ఓ ఆచారంగా మారిపోయింది. ఒక విధంగా తనకు కూతురు లేని లోటుని అలా సరిపుచ్చుకుంటూ వస్తోందామె. అయితే ఆ అనురాగం కానీ అభిమానం కానీ
సౌమ్యలో ఏ కొంచెం మార్పుని కూడా తీసుకురాలేదు. అసలు ఆవిడ ప్రేమని, తన మీద పొంగి పొర్లుతున్న అభిమానాన్ని, తన గురించి ఆవిడ తీసుకుంటున్న శ్రద్ధని, పడుతున్న శ్రమని గుర్తించాలన్న ఆలోచనే ఆమెకు ఏనాడు కలగలేదు. మెల్బోర్న్ నగరంలో అటువంటి బాధ్యతారహిత వాతావరణంలో ఎన్నో తెలుగు కుటుంబాలు జీవిస్తున్నాయి. వారంతా నగరం నలుమూలల్లో దూరంగా నివసిస్తూ ఉన్నారు. చాలా అరుదుగా ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటారు. ఎవరికి బంధువర్గం అనేదే అందుబాటులో లేని దుర్భర దుస్థితి. అలాంటి ఒంటరి జీవితానికి అందరూ అలవాటు పడిపోయారు. ఆ రకం మనుగడ కారణంగా సౌమ్య తనకు తెలియకుండానే ఏ విషయాన్ని పట్టించుకోలేని ఒక రకం నడవడికని అలవర్చుకుంది. దాంతో ఆమె ధోరణి ఎవరికీ అర్థం కాకుండా పోతోంది. ఆనాటి పత్రికల్లో జానకమ్మ గారి ఫోటో చూసిన కాలనీ ఆడవాళ్ళంతా మరోసారి నవ్వుకోవడమే కాకుండా ఆమెతో పాటు తనని కూడా హేళన చేయడాన్ని భరించలేకపోయింది సౌమ్య. ఎలా భరిస్తున్నావమ్మా ఆ మెల్లగుడ్డి ప్రపంచాన్ని అంటూ జాలిని కురిపిస్తూ సానుభూతిని ఒలకబోసిన వారినేమీ అనలేకపోయింది. అలాంటి పరిస్థితిలో అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యింది జానకమ్మ. హఠాత్తుగా ఆమెకు గుండెలో నొప్పి వచ్చింది. డాక్టర్లు ఆమెకి పూర్తి విశ్రాంతి కావాలన్నారు. ఓవైపు తల్లి కోసం తల్లడిల్లిపోతూ సమీర్ పరుగులు తీస్తుంటే, మరోవైపు సౌమ్యలో అసంకల్పితంగా అత్తగారి పట్ల ఓ నిర్లక్ష్య భావం ఆవేశించింది. ఏం జరగాల్సి ఉందో అదే జరుగుతుందన్న ఓ అనూహ్య ధోరణితో జానకమ్మ గారిని అంతగా పట్టించుకోలేదామె. ఆ విషయాన్ని సమీర్ గ్రహించలేదు. సౌమ్యని ఎప్పుడూ ఆ రకంగా అంచనా వేయలేదతను. ఆ కారణంగా జానకమ్మ గారికి అందాల్సిన శుశ్రూషతో బాటుగా మందుల వాడకం కూడా కుంటుబడిపోయింది. సకాలానికి ఏం మందులు వేసుకోవాలో తెలియకపోవడంతో ఆ ప్రమాదకరమైన జబ్బు ఎంతకీ తగ్గుముఖం పట్టడం లేదు. కోడలు ధోరణిని తప్పుపట్టలేని స్వభావం కారణంగా తను మందులు సరిగ్గా వేసుకోవడం లేదనే విషయాన్ని కొడుకు చెవిన వేయలేదామె. అందువల్ల విషయం అర్థం కాక డాక్టర్ కూడా తలని బాదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అలా ఉండగా జానకమ్మ గారి అస్వస్థత గురించి ఇండియాలో తెలిసిపోయింది. దాంతో బోలెడు టెలిఫోన్ కాల్స్ ఇంటికి రాసాగాయి. ఇంట్లో ఒంటరిగా ఉండే ఆవిడే ఆ వచ్చే ఫోన్లన్నింటికి ఏదో సమాధానం చెబుతూ కాలాన్ని జారవేయసాగింది. మరో ప్రక్క సమీర్కి ఈ మెయిల్ తాకిడి ఎక్కువైంది. ఆఫీసులో తీరిక లేక అతను సమాధానాలు ఇవ్వడం లేదు. అదే సమయంలో సౌమ్యకు వచ్చిన ఈమెయిల్స్ జవాబులకి నోచుకోలేదు. రోజులు గడుస్తున్నాయని మామూలుగా అనేస్తే కథ ఎలా ముందుకు సాగుతుంది? ఘటనలు, సంఘటనలు ఎన్నో దొరలాల్సిందే. కథ కొత్త మలుపులు తిరిగితేనే కథనం కొనసాగుతుంది. అలాగే జరిగింది. సౌమ్యంగా సాగుతున్న సౌమ్య జీవితంలో ఓ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. అతి దారుణమైన విపత్తుకు లోనయ్యిందామె. ఎవరూ ఊహించని విధంగా ఓ రోజు మెట్రో వీధిని దాటుతుండగా త్రాగుబోతు చేతిలో అదుపు తప్పిన కారు ఒకటి దూసుకొచ్చి ఆమెను ఓ 10 గజాల దూరం లాక్కెళ్ళింది. దాంతో తలకు బాగా గాయాలు కావడమే కాకుండా ఓ కన్ను కూడా చిట్లిపోయింది. మనం అడపాదడపా వినే తెలుగు సామెత చావు తప్పి కన్ను లొట్టబోయిందంటే ఇదే కావచ్చు. ఆ ప్రమాదంలో స్పృహ తప్పి పడి ఉన్న సౌమ్యని వెంటనే హాస్పిటల్కు తరలించారు పోలీసులు హుటాహుటిన. భార్యకు జరిగిన ప్రమాదం గురించి తెలియగానే సమీర్కి గుండె ఆగినంత పని అయ్యింది. ఓవైపు తల్లి జబ్బుతో బాధపడుతూ ఉండగా ఈ ఘోరం జరగడంతో పూర్తిగా నీరసించిపోయాడతను. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళగానే పాపని తీసుకొని సౌమ్య ఇంకా ఇంటికి చేరలేదంటూ ఆందోళనగా తల్లి ఎదురు వచ్చింది. జానకమ్మ గారి ముందు సమీర్ తనని తాను అతి కష్టంగా సంభాళించుకున్నాడు. చెప్పలేక మాటల్ని దిగమింగుతూ జరిగిన విషయం చెప్పాడు. అది వింటూనే కుప్పకూలిపోయిందామె. ఆ వెంటనే లేని శక్తిని కూడగట్టుకొని తనని కోడలి దగ్గరకు తీసుకువెళ్ళమంటూ పట్టుబట్టింది. ఆస్ట్రేలియా ఆసుపత్రుల్లో పిల్లలతో సందర్శకులను అనుమతించరు. అందువల్ల ఆ రాత్రి జానకమ్మ గారు వార్డులోనూ, సమీరు పాపతోనూ ఇంట్లోనే ఉన్నారు. మర్నాటి ఉదయం సమీర్ హాస్పిటల్కు వెళ్ళగానే ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. అదే వార్డులో సౌమ్య ప్రక్కనే తల్లి కూడా మరో మంచం మీద కనిపించింది అతనికి. సౌమ్యతో పాటుగా జానకమ్మ గారి కళ్ళకు కూడా గంతలు కట్టి ఉన్నాయి. జరిగిందేమిటంటే
గత రాత్రి డాక్టర్లు వార్డులో ఉన్న జానకమ్మ గారిని అడిగి సమీర్కు ఫోన్ చేయబోయారు. ఐ బ్యాంకు నుంచి కంటిని తీసుకురాగలిగినా లేదా ఓ కన్నును దానం చేయడానికి ఎవరన్నా ముందుకు వచ్చినా సౌమ్య చిట్లిపోయిన కన్నును తీసివేయాలని వారి ఉద్దేశం. ఆ డాక్టర్లలో ఓ తెలుగతను ఉండడం అదృష్టం. ఆస్ట్రేలియాలో కేవలం చనిపోయిన వారి కళ్ళనే ఇవ్వాలనే నియమం ఉన్నట్లు లేదు. ఆ విషయం తెలిసి అతన్ని అడిగి ఓ కన్నుని సౌమ్యకి ఇవ్వడానికి వెంటనే సిద్ధపడిపోయి సంతకం పెట్టింది జానకమ్మ. పైగా తన మంచి కన్నునే ధరపోసిందామె. ఇక ముందు బ్రతికినంతకాలం ఆమె ఒంటి మెల్లకన్నుతో జీవితాన్ని వెల్లదీయాల్సి ఉంటుంది. తల్లి చేసిన త్యాగాన్ని అక్కడున్న ప్రతి వాళ్ళు ప్రశంసిస్తుంటే ఓవైపు సంతోషం, మరోవైపు దుఃఖంతో తల్లడిల్లిపోయాడు సమీర్. తన బాధలో అత్తగారి విషయమే మర్చిపోయింది సౌమ్య. జానకమ్మ గారు పక్క మంచంలోనే ఉన్న విషయం ఆమెకు తెలియదు. సమీర్ కూడా కావాలనే తల్లి ప్రసక్తిని తీసుకురాలేదు. సౌమ్య తనంతట తానే అత్తగారు చేసిన త్యాగాన్ని తెలుసుకోవాలనే అతని ఉద్దేశం. చాలా పొద్దుపోయాక స్పృహలోకి వచ్చింది సౌమ్య. చాలాసేపు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ స్పృహలో లేని తల్లి, ఏడుస్తున్న భార్యతో సాయంకాలం దాకా వార్డులోనే గడిపాడు సమీర్. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరగానే ఇండియాకి మెయిల్ రాసి సౌమ్య తల్లిదండ్రుల్ని వెంటనే రావాల్సిందిగా కోరాడు సమీరు. ఆ మెయిల్కి సమాధానం వెంటనే వచ్చింది. ఆ రాత్రి కూడా అతను పాపతో ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. మరునాడు తెల్లవారగానే సౌమ్య తండ్రి సమాధానం మెయిల్ కాఫీని జేబులో పెట్టుకొని హాస్పిటల్కు బయలుదేరాడు. ఆ ఉదయం కూడా జానకమ్మ గారి కంటిదానం గురించి వివరంగా దినపత్రికలో ప్రచురింపబడింది. మళ్ళీ ఈసారి కూడా ఆమె ఫోటోకి చోటు లభించింది. అయితే ఈసారి కళ్ళకు గంతలు కట్టి ఉండగా తీశారు ఆమె చిత్రాన్ని. హాస్పిటల్కు వెళ్ళగానే అక్కడ ఉన్నవారంతా తన తల్లిని ఎంతో అభినందిస్తూ ఉండడాన్ని గమనిస్తూనే వార్డులోకి వెళ్ళాడు సమీర్. అతన్ని చూస్తూనే బావురుమంది సౌమ్య. అలా ఏడుస్తూనే తన తలను బాదుకుంటూ జానకమ్మ గారి మంచం వంక తన చేతిని చూపింది. ఆమె చేతిలో కూడా ఆనాటి దినపత్రిక కాఫీ ఉంది. సమీర్ నోరు విప్పలేదు. భార్యను ఓదార్చనూ లేదు. జేబులోంచి గత రాత్రి ఆమె తండ్రి నుంచి వచ్చిన మెయిల్ కాఫీని సౌమ్య మంచం పైన ఉంచి తల్లివైపు నడిచాడు. పైకి కొండంత విచారాన్ని వ్యక్తం చేస్తూనే తమకు మాత్రం ఆస్ట్రేలియా రావడం కుదరదు అంటూ తండ్రి రాసిన ఆ మెయిల్ను చదవగానే ఎంతో అవమాన భారంతో కృంగిపోయింది సౌమ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.